హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కరివేపాకు చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. కరివేపాకుని మనం ఎందులో వేసినా కూడా పిల్లలు అలా తీసి పక్కన పెట్టేస్తుంటారు. అలాంటప్పుడు మనం వేసి కూడా ఉపయోగం ఏంటి? అందుకని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లోనే వాళ్ళకి తెలియకుండానే ఇలా మనం కరివేపాకుని కనుక యాడ్ చేసి ఇచ్చామంటే పిల్లలు వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు, హెల్దీ కూడా. ఇంక లేట్ చేయకుండా ఈ కరివేపాకు కోడివేపుడిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1/2 kg చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళతోటి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఆయిల్ మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపును, అలాగే కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చి చిలికలను, 2 ఎండుమిర్చిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులను పచ్చివాసన పోయేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ 1/2 kg చికెన్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి ఇందులో నీళ్ళన్నీ బయటకు వచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఈలోగా దీనికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలను, అలాగే 5-6 లవంగాలను, అలాగే 2-3 యాలకులను, 1 టీ స్పూను ధనియాలను, ఒక 1/2 టీ స్పూను జీలకర్రను, అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాలను, అలాగే 2-3 ఎండుమిర్చిని, అలాగే ఒక పచ్చిమిర్చి చీలకను, అలాగే ఒక గుప్పెడు కరివేపాకులను ఇలా చేతి నిండుగా తీసుకొని వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేశాడంటే దినుసులన్నీ మాడిపోతాయి, కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో మీరు కావాలంటే బిర్యానీ దినుసులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం కరివేపాకుని ఇలా తుంచి చూస్తే చక్కగా ఈజీగా బ్రేక్ అయిపోయింది కదా, అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. వెంటనే స్టవ్ ఆపేసి దీన్ని కిందకు దించుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కనుక ఇలా గ్రైండ్ చేయటం ఇష్టం లేదనుకుంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చికెన్లో వాటర్ అన్నీ పోయి బయటికి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని మీరు తగ్గించుకొనైనా వేసుకోవచ్చు, కావాలంటే ఇలా మొత్తాన్నైనా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ టేస్ట్ చూసి సరిపడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మసాలాలు మాడిపోతాయి, అందుకని ఇలా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకి మసాలాలు చక్కగా పట్టించిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి కొంచెం కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి కానీ లేదంటే ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వ్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా కరివేపాకు కోడివేపుడు అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా డైరెక్ట్గా ఎలాగైనా ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వేడివేడి అన్నంలోకైనా సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకుని మనం ఎందులో వేసినా కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తీసి అలా పక్కన పెట్టేస్తుంటారు. అలాంటప్పుడు మనం వేసి కూడా ఉపయోగం ఏంటి? అలాంటప్పుడే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లోనే ఇలా మనం కరివేపాకుని యాడ్ చేసి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంతేకాకుండా ఎంతో హెల్దీ కూడా. కరివేపాకులో మనకి ఎన్నో విటమిన్స్ ఉంటాయి, కళ్ళకు జుట్టుకి కూడా చాలా మంచిది. ఎప్పుడూ ఒకేలా కాకుండా వారంలో ఒక్కసారైనా ఇలా డిఫరెంట్గా చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ కరివేపాకు చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.